నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు కుటుంబ పరంగా పలు రకాల కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉంటారు. వివిధ రకాల ఒత్తిడితో కూడుకున్నటువంటి సమస్యలను అధిగమించాలి. అనారోగ్య భావనలు పెరగకుండా ప్రశాంతంగా ఉండండి. అనవసరమైనటువంటి ఆందోళన కలగకుండా వివిధ రూపాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో పూజించాలి. వృషభ రాశి వాళ్లకు ఆకస్మిక ఆర్థిక ఇబ్బందులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అధికారులతో సమావేశమవుతూ ఉంటారు. నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ రుణ విమోచక అంగారక గ్రహ స్తోత్రమును పారాయణ చేయండి. మిథున రాశి వారు ప్రయత్న కార్యక్రమాలను నిర్విఘ్నంగా పూర్తి చేసుకుంటారు. ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలు ఉంటుంటాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్యాలు కుదుటపడతాయి. సమస్యలు నెమ్మదిగా తగ్గిపోతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ నవగ్రహ పీడాహార స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు ఆర్థిక ఇబ్బందులను అధిగమించే ప్రయత్నాలు చేస్తుంటారు. కుటుంబ విషయాల్లో పలు రకాల మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే ఆలోచనలు కలుగుతుంటాయి. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు పొందుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వారు గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో కనుక ఉన్నట్లయితే అంచనాలను జాగ్రత్తగా రూపొందించుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ బాధలు పెరగకుండా జాగ్రత్త పడండి. అలాగే పలు రకాల ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సూర్యనారాయణ స్వామివారి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణ చేయండి. కన్యారాశి వారు పలు రకాల ఊహించనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భాలుంటాయి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వేణుగోపాల స్వామి వారు. మీరు చేయవలసిన పూజ గోపాల స్తోత్రమును పారాయణ చేయండి. తులారాశి వాళ్లకు ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడుతుంటాయి. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల యందు జాగ్రత్తగా కష్టపడాలి. అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. వృశ్చిక రాశి వారు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతుంటారు. ఆర్థిక ఇబ్బందులు పెరగకుండా జాగ్రత్త పడండి. అధికారులతో పలు రకాల చర్చలు జరుపుతూ ఉంటారు. వ్యాపార కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించండి. ధనుస్సు రాశి వారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు. కుటుంబ కార్యక్రమాలు అనుకూలిస్తాయి. స్నేహితులను కలుసుకుంటారు. వివిధ రూపాల్లో రుణ బాధలు తగ్గించుకోగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి. మకర రాశి వారు నూతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు కొంత తగ్గిపోతూ ఉంటాయి. ఇతరులతో మీకున్నటువంటి సాన్నిహిత్యం వలన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించేందుకు ఆలోచనలు చేస్తుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివ కవచమును పారాయణం చేయండి.
కుంభరాశి వారు ఆరోగ్యాలను కాపాడుకోవాలి, కష్టపడతారు. వివిధ రూపాల్లో నూతనమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటారు. గౌరవ మర్యాదలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శ్యామలాదేవి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి దండకమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. గౌరవాలతో సంతోషాలు కలుగుతాయి. కుటుంబ పెద్దల యొక్క ఆశీస్సులు చాలా ఉపయోగకరంగా ఉంటుంటాయి. కష్టమైనటువంటి పనులు చేపట్టి సులువుగా పూర్తి చేస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుదర్శన స్వామి వారు. మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారి కవచమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.